డబ్బులు ఇస్తే జనాల్ని పోగేసుకురావచ్చు. ఎస్, నిజమే. కాకపోతే ఇద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. తెలుగుదేశం దగ్గర డబ్బులు లేవో, వైసీపీ దగ్గర డబ్బులు లేవా? పాత రోజులకి ఇప్పటి రోజులకి మారింది ఏంటంటే డబ్బు కావాలి, డబ్బు తీసుకున్నా రావాలన్న ఫీలింగ్ రావాలి. ఇది కీలకం. డబ్బులు తీసుకోకుండా చంద్రబాబుకి జనం వస్తున్నారనేంత వెరితనం, జగన్కి వచ్చేస్తున్నారని వెరితనం నాకైతే లేదు. 20-30% మంది కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు డబ్బులు లేకుండానే వస్తారు. రెండు పార్టీలకు కూడా, ఇద్దరు నాయకులకు కూడా. కానీ మిగతా 70% జనం ఖచ్చితంగా డబ్బు తీసుకునే వస్తారు. కానీ జగన్ మేమంతా సిద్ధం సభకి విపరీతంగా క్రౌడ్, అంటే అది మొబిలైజేషనే అవుతుంది. అంతంత జనం క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందా? నెంబర్ 1. అలాగా పోగేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. తెలుగుదేశం ఎందుకు చేయలేకపోతుంది? జన సందోహం అయితే మాత్రం చంద్రబాబు సభల కంటే జగన్ సభలకు ఎక్కువ కనబడుతున్నారు. దానికి కారణం ఏంటి అన్నటువంటిది విశ్లేషించుకోవాలి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లెవెల్లో పెడుతున్నారు, అక్కడ జిల్లాకు ఒకటి చెప్పును పెడుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పెట్టుకొస్తున్నారు చంద్రబాబు గారు. కాబట్టి ఆ నియోజకవర్గం, ఎందుకంటే పక్క నియోజకవర్గం ఉండి ఈ నియోజకవర్గానికి ఏం పంపిస్తాడు? ఓసారి తన నియోజకవర్గానికి ఖర్చు పెట్టుకోవాలి కదా, ఇక్కడికి ఏం పంపిస్తాడు? జగన్ దానికి రివర్స్లో చేసింది ఏంటంటే ఒక జిల్లా కలిపి, అంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కిందకు మార్చారు కదా. కాబట్టి ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల వాళ్ళు పోగేసి తీసుకొస్తున్నారు అక్కడికి జనం. దాంతో క్రౌడ్ అనేది విపరీతంగా కనబడుతుంది. అది లేదు అని రాసేటటువంటి వాళ్ళ మూర్ఖత్వాన్ని వాళ్ళకు వదిలేద్దాం. బట్ ఎక్కువ ఎందుకు వస్తున్నారు అనడానికి నాకు కనబడుతున్నటువంటి అంశం అయితే ఇదే.